హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ లేదా ఏఎన్ఎం ఉద్యోగాల పరీక్షా ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్. మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈరోజు అఫీషియల్గా ఈ పరీక్షా ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే పరీక్షా ఫలితాలతో పాటు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్కి సంబంధించి మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఒక వెబ్ నోటీస్ని జారీ చేసింది. అందులో ఉన్న వివరాలు ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్లో చాలామందికి ఉపయోగపడుతుంది. వాళ్ళందరికీ కూడా చేరే విధంగా లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి. రిజల్ట్స్ చెక్ చేసుకునేందుకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి చెక్ చేసుకోండి. మీరు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా మనకి ఒక వెబ్ నోటీస్తో పాటుగా ఎంపీహెచ్ఏ ఫీమేల్ ఫైనల్ కీ అండ్ సిబిటి రిజల్ట్ అని చెప్పి 2 లింక్స్ అనేవి కొత్తగా యాడ్ చేయడం జరిగింది. ముందుగా ఫైనల్ కీతో పాటు సిబిటి రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ సెకండ్ లింక్పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజల్ట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ అని చెప్పి 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో ఎంపీహెచ్ఏ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ మరియు డేట్ ఆఫ్ బర్త్ వివరాలన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చి కింద మీకు గెట్ రిజల్ట్స్ అనేటువంటి ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేసినట్లయితే మీకు ఎన్ని మార్కులు వచ్చాయనేది చూపించడం అయితే జరుగుతుంది. దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా ప్రింట్ అయితే తీసుకోండి. అలాగే ఇప్పుడు మాస్టర్ క్వశ్చన్ పేపర్ విత్ ఫైనల్ కీ ఎలా డౌన్లోడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ ఫీమేల్ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు ఇచ్చి గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్తో పాటు కీ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫైనల్ కీ తర్వాత మనకి ఏదైతే రిజల్ట్ ఉందో అవన్నీ కూడా మీరు క్వశ్చన్ విత్ ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక ఈ సిబిటి రిజల్ట్కి సంబంధించి బోర్డు ఒక వెబ్ నోటీస్ జారీ చేసింది. అందులో ఉన్న వివరాలన్నిటి కూడా ఇప్పుడు మనమైతే చూద్దాం. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు ఒక పీడిఎఫ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు ఈ వెబ్ నోటీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు కండక్ట్ చేశారంటే 2024 డిసెంబర్ 29వ తేదీన ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేశారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రిలిమినరీ కీ అనేది జనవరి 2, 2025 తేదీన విడుదల చేయడం జరిగింది. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉంటే అభ్యర్థుల నుంచి జనవరి 4, 2025 వరకు కూడా అబ్జెక్షన్స్ని తీసుకోవడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఒక కీ కమిటీ వేశారు. ఆ కీ కమిటీ ఏం చేసిందంటే అబ్జెక్షన్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేయడం జరిగింది. అన్నీ కూడా చూసిన తర్వాత ప్రిలిమినరీ కీలో ఎలాంటి తప్పులు లేవని, కాబట్టి ప్రిలిమినరీ కీని ఫైనల్ కీగా కన్సిడర్ చేస్తున్నట్టుగా మనకి తెలియజేయడం అయితే జరిగింది. కాబట్టి బోర్డు ప్రిలిమినరీ కీని ఫైనల్ కీగా కన్సిడర్ చేసింది. కాబట్టి ఫైనల్ కీ అనేది మనకి ఇప్పుడు వెబ్సైట్లో పెట్టారు. అదే మీరు అక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనేది డౌన్లోడ్ చేసేటప్పుడు ఏవైతే ఆన్సర్స్ ఉంటాయో ప్రిలిమినరీ కీలో ఫైనల్ కీలో సేమ్ అయితే ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి బోర్డు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో అభ్యర్థులకు వచ్చినటువంటి మార్కులను ఫైనల్ కీ ఆధారంగా ప్రస్తుతం ప్రకటించడం అయితే జరిగింది. ఇప్పుడు మీకు స్టార్టింగ్లో నేను చెప్పినటువంటి వివరాలు ఇచ్చి మీరు చెక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో ఆ మార్కులన్నీ కూడా మనకి ఇప్పుడు మీకు వచ్చినటువంటి మార్కులు, ఎగ్జామ్లో వచ్చినటువంటి మార్కులు. అయితే కొంతమందికి కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేసినటువంటి అనుభవం ఉంది. కాబట్టి అలాంటి వారికి వెయిటేజీ పాయింట్లు అనేవి యాడ్ చేయడం జరుగుతుంది. వారికి ఈ యొక్క వెయిటేజీ పాయింట్లు యాడ్ చేసి ఆ తర్వాత మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల చేయబోతున్నట్టుగా తాజాగా వెబ్ నోటీస్లో తెలియజేయడం అయితే జరిగింది. సో ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది వెయిటేజీ మార్కులు ఎవరికైతే యాడ్ అవుతాయో ఆ పాయింట్స్ అన్ని యాడ్ చేసి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది త్వరలో విడుదల చేయబోతున్నట్టుగా బోర్డు తెలియజేయడం అయితే జరిగింది. అలాగే హానరబుల్ హైకోర్టులో కొన్ని రిట్ పిటిషన్స్ అయితే ఉన్నాయి.
కాబట్టి వాటి ఆధారంగా అంటే వాటిపై వచ్చేటువంటివి జడ్జిమెంట్ ఆధారంగా తదుపరి రిక్రూట్మెంట్ ఉంటుందని చెప్పి లాస్ట్ పాయింట్లో తెలియజేయడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ఎంపీహెచ్ఏ ఫీమేల్ లేదా ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి రిలీజ్ చేసినటువంటి పరీక్షా ఫలితాల వివరాలైతే ఉన్నాయి. తర్వాత వచ్చినటువంటి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్‌కి సంబంధించి అలాగే ఫర్దర్ అప్డేట్స్ అన్నీ కూడా ఛానల్‌లో చెప్తాను. ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.